సాధారణంగా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు. అలా ఏడిస్తేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అందరూ భావిస్తారు. కాని ఓ పసికందు పుట్టడమే నవ్వుతూ పుట్టింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఇటీవలే ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టియానా వెచ్చర్, బ్లేజియా ముచా దంపతులకు ఎయిలా అనే చిన్నారి జన్మించింది. అయితే పుట్టినప్పుడు ఆ బిడ్డ ఏడవలేదు. పెదాల దగ్గర అసాధారణ స్థితి నెలకొనడంతోనే చిన్నారి ఏడవలేకపోయిందని వైద్యులు తెలిపారు. అనంతరం చిన్నారిని పరిశీలించిన వైద్యులు అది బైలేటరల్ మాక్రోస్టోమియాగా నిర్ధారించారు. ఈ వ్యాధితో పెదాలు సాగిపోయినట్లు ఉంటుందని వెల్లడించారు. అందుకే ఆ చిన్నారి పుట్టినప్పుడు ఏడవలేకుండా ఉంది. తల్లి గర్భంలోనే బిడ్డకు 7వ వారంలో పిండదశ నుంచే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు వెల్లడించారు. ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటిదాకా 14 మాత్రమే ఉన్నాయని చెప్పారు. సర్జరీతో బిడ్డ స్థితి మెరుగుపడే అవకాశమున్నా పెద్దయ్యాక మళ్లీ ఆ స్థితి ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అయితే చిన్నారి తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ స్థితిని, ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎలా ఎదుర్కొంటున్నామో తెలియచేసేందుకు సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. మరోవైపు బిడ్డ స్థితి తెలిసి కూడా కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.